I'm 19. And I'm 31. నజ్రియా నజీం అంటే సుందరానికి, బెంగళూరు డేస్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నజ్రియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన లేటెస్ట్ సినిమా అయిన సూక్ష్మదర్శిని మూవీతో సక్సెస్ అందుకున్న నజ్రియా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన మూవీస్ ఇంకా పర్సనల్ విషయాల్ని కూడా షేర్ చేస్తూ ఉండేది. కేరళ చలనచిత్ర అవార్డుల్లో నజ్రియాకు ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది రీసెంట్ గా. అయితే నజ్రియా 6 నెలల నుంచి సోషల్ మీడియాలో ఇన్యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు తన ఫ్రెండ్ సర్కిల్ తో వెల్ విషెస్ తో కూడా టచ్ లో లేరు. అయితే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవ్వడంతో నెటిజన్లు నజ్రియా గురించి పలు రకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఆ పోస్ట్ లో ఏముంది? ఆమె భర్త ఫహాద్ తో డైవర్స్ ఇష్యూ నిజమేనా? 11 ఇయర్స్ ప్రేమ వివాహం మొత్తం నటనేనా? ఎవరిది తప్పు? ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. కొన్ని నెలలుగా నేను మానసికంగా బాగోలేను. కొన్ని వ్యక్తిగత సమస్యల్ని ఎదుర్కొంటున్నాను. నా 30వ పుట్టినరోజు, అలాగే న్యూ ఇయర్ వేడుకలు, ఇంకా నా కొత్త సినిమా విజయాన్ని మీతో పంచుకోలేకపోయాను. నేను సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్ గా లేను, కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అనే విషయాన్ని స్నేహితులకు కూడా వివరించలేదు. నన్ను సంప్రదించడానికి ప్రయత్నించిన నా స్నేహితులందరికీ సారీ చెప్తున్నాను అని అన్నారామె. పూర్తిగా కోలుకోవటానికి సమయం పట్టొచ్చు, కానీ నేను తిరిగి వస్తానని హామీ ఇస్తున్నాను అని ఆమె అన్నారు. ఇలా చేసినందుకు కుటుంబ సభ్యులు, అభిమానులను వివరణ ఇవ్వాలనుకున్నాను. అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అని నజ్రియా ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. అవి ఏ సమస్యలో చెప్పకపోవటంతో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారా అని అభిమానులు భావిస్తున్నారు. కొంతమందేమో ఆ పోస్ట్ లో తన భర్త ప్రస్తావన తీసుకురాకపోవటంతో వీరిద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలొచ్చాయా, విడాకులు తీసుకోబోతున్నారా అనే విధంగా చర్చించుకుంటున్నారు. అందుకే ఆమె ఒత్తిడికి లోనయ్యారని అంటున్నారు మరికొంతమంది. దానికి తోడు సమంత ఆ పోస్ట్ కి హార్ట్ సింబల్ తో రిప్లై ఇచ్చారు. చివరికి తన సినిమా సూక్ష్మదర్శిని సక్సెస్ మీట్ లో కూడా కనిపించకపోవటంతో ఏదో పెద్ద సమస్యలోనే ఉన్నారని అర్థమవుతుంది. అయితే ఈ మధ్యలో ఫహద్ ఫసిల్ తో విడాకులు తీసుకోబోతున్నట్లు రూమర్స్ రాగా మొదట్లో ఈ వార్తను ఎవ్వరూ నమ్మలేదు గాని రీసెంట్ గా సోషల్ మీడియాలో నజ్రియా చేసిన పోస్ట్ ని చూసి అందరూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఫహద్ ఇంకా నజ్రియా బెంగళూరు డేస్ అనే మూవీలో కలిసి నటించారు. అప్పటికే వేరే అమ్మాయిని లవ్ చేసి బ్రేకప్ లో ఉన్నారు ఫహద్. మూవీలో భాగంగా హీరోని చిల్ చేయాలనే ఉద్దేశంతో నజ్రియా అతనితో క్లోజ్ గా ఉండేది. కానీ లవ్ ఫెయిల్యూర్ వల్ల ఫహద్ డల్ గానే ఉండేవారు. సెట్ లో తన కో యాక్టర్స్ అయిన దుల్కర్ ఇంకా నవీన్ నువ్వు లవ్ చేస్తున్నట్లు చెప్పు అని నజ్రియాను ప్రోత్సహించారు. అల్లరి పిల్ల అయిన నజ్రియా ఫహద్ ని బాగా ఆట పట్టించేది. అది కాస్త సీరియస్ రిలేషన్షిప్ అయ్యి పెళ్లి వరకు వెళ్ళింది. ఫహద్ పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో కెరీర్ బావుంటుందని నజ్రియా ఓకే చెప్పేసింది. అలా 18 ఏళ్లకే ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొన్నాళ్ళ వరకు ఆమె సినిమాలు చేయలేదు. ఆమె భర్త ఫహద్ సినిమాలకి ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఉన్నారు. కానీ ఆమెకి సినీ ఫీల్డ్ లో మునుపటి క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడంతో మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయించుకొని కొన్ని సినిమాలు చేయగా అన్ని మంచి సక్సెస్ అందుకున్నాయి. కానీ ఫహద్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి తర్వాత యాక్ట్ చేయకూడదు అనే నిబంధనతోనే వివాహం చేసుకున్నారు. అది కాస్త రివర్స్ అయింది. రీసెంట్ గా వీరిద్దరూ కలిసి ఓ హాస్పిటల్ కి వెళ్ళొచ్చారు. దానితో 42 ఏళ్ల ఫహద్, 30 ఏళ్ల నజ్రియా ఇప్పటికైనా తల్లిదండ్రులు కాబోతున్నారా అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలపై స్పందించిన నజ్రియా తను ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఆ విషయం ముందే మీడియాకు చెప్తానని, నిజానికి ఆ వార్తల్లో నిజం లేదని, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అవ్వటానికి రెడీగా లేనని చెప్పి ప్రెగ్నెన్సీ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఫహద్ ఫాజిల్ ఇంట్లో తమ పెద్ద కొడుకు 42 ఏళ్లైనా ఇంకా పిల్లల్ని కనకపోవటంతో ఇంకెప్పుడు ప్లాన్ చేస్తారని నజ్రియాకి ఫహద్ ఫ్యామిలీ తరచూ ప్రెషర్ ఇస్తూ మాటలతో విమర్శించడం, తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి విడాకులు ఇప్పించాలని అనుకోవడం, తాను వద్దన్న సినిమాల్లో యాక్ట్ చేయడంతో గొడవ పెద్దదైందని అందరూ భావిస్తున్నారు. నజ్రియా మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. దీని కారణంగానే భార్యాభర్తల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరగడం, అవి తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ 6 నెలల నుండి వేరువేరుగా ఉంటూ విడాకుల ప్రాసెస్ ని కూడా చేస్తున్నట్లు సమాచారం. నజ్రియా తను చేసిన సూక్ష్మదర్శిని మూవీ షూటింగ్ తర్వాత ఆ టీంతో ఈమె కాంటాక్ట్ లో లేకపోవటం, ఆ మూవీ సక్సెస్ మీట్ లో కూడా పాల్గొనకపోవడంతో నజ్రియా విడాకుల వార్తలకి మరింత బలం చేకూరింది. ఇక వీటన్నింటినీ చూస్తుంటే మరొక జంట విడాకుల బాట పట్టినట్లు తెలుస్తుంది. ఏదేమైనా వీరి మధ్య ఉండే సమస్యలు తొలగిపోయి మళ్ళీ కలుస్తారా, లేక 11 ఏళ్ల తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడతారా అనేది చూడాలి. మీరేమంటారు ఫ్రెండ్? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.